సంవత్సరంలోపే కొన్ని లక్షల కరెంటు బిల్లులు పెంచడం జరిగింది. అలాగే స్మార్ట్ మీటర్లు నారా లోకేష్ బాబు స్మార్ట్ మీటర్లు రైతులకు బిగించేటప్పుడు ఏమన్నాడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లు బిగిస్తే తీసుకొచ్చి రోడ్డు కేసి పలగొట్టండి అని చెప్పినటువంటి నారా లోకేష్ గారు కానీ ఇప్పుడు మాట్లాడడం లేదు. పెంచిన విద్యుత్ ఛార్జీల వెంటనే భారత కమ్యూనిస్ట్ పార్టీ రద్దు చేయాలి, స్మార్ట్ మీటర్ల వెంటనే రద్దు చేయాలి, స్మార్ట్ మీటర్ల వెంటనే భారత కమ్యూనిస్ట్ పార్టీ వద్దులాలి, భారత కమ్యూనిస్ట్ పార్టీ తగ్గించాలి పెంచిన విద్యుత్ ఛార్జీల వెంటనే తగ్గించాలి, పెంచిన విద్యుత్ సరఫరా ఛార్జీల వెంటనే తగ్గించాలి, విద్యుత్ ఛార్జీల వెంటనే వద్దులాలి, భారత కమ్యూనిస్ట్ పార్టీ వద్దులాలి, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జిందాబాద్ సిపిఐ జిందాబాద్ తగ్గించాలి విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలి విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలి విద్యుత్ విజయ్ చెన్నై లే పైకి లేపు అట్లా అట్లా పని రైతు మోటార్లకు స్మార్ట్ మీటర్లు పెట్టడమంటే రైతుల మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించడమంటే రైతు మోటార్లకు స్మార్ట్ స్మార్ట్ మీటర్లు చేస్తే ఖచ్చితంగా రైతులు కానీ ప్రజలు కానీ దాన్ని రోడ్డు మీద పగలగొట్టాలని చెప్పేసి యువగలం పాదయాత్రలో ఆనాడు మరి మన లోకేష్ గారు చెప్పినారు, పిలిపించినారు. ఈరోజు అడుగుతా ఉన్నాం, మీరు ఆ పాదయాత్రలో ఏదైతే స్మార్ట్ మీటర్ను రోడ్డు మీద పగలగొట్టమన్నారు కదా, ఈరోజు మీరు ఇచ్చిన పిలుపు అందుకనే మీరు మినిస్టర్గా ఉన్నారు, ఈరోజు ముఖ్యమంత్రిగా మీ నాన్ననే ఉన్నాడు. మరి ముందుగా మీరు పగలగొట్టాలని పెట్టి జగన్మోహన్ రెడ్డి అయితే అదాని గ్రూప్ తన 1,10,000 కోట్లకు మరి ఆ రోజు రాజ్యాంగ ఒప్పందం చేసుకున్నాడు. దాన్ని వ్యతిరేకించినారు, రోడ్డు మీద పగలగొట్టమన్నారు. ఈరోజు మీరేం చేస్తూ ఉన్నారు? మేము అడుగుతా ఉన్నాం, మీరు అధికారంలోకి వచ్చారు, ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఒప్పందం చేసుకున్నాడో దాన్ని రద్దు చేయకుండా ఈరోజు సిగ్గు లేకుండా ఈరోజు స్మార్ట్ మీటర్ పెట్టడానికి అధికారులకి హుకుం జారీ చేశారు. అంతేకాదు విద్యుత్ ఛార్జీలు మరి దప్పదప్పాలుగా పెంచుతూ ఉన్నారు. మరి సబ్సిడీల పేరుతోన మరి మనకు కనపడకుండానే నెల మన మీద ప్రజలపై భారం వేస్తూ ఉన్నారు. మీరేమో పక్క మేము విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పేసి సిగ్గు లేకుండా ఒక ముఖ్యమంత్రి మరి విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పేసి ఒక పక్క చెప్తూనే ఈరోజు నెల కింద విపరీతంగా ఛార్జీలు పెంచుతున్నారు. ఈరోజు 200, 300 వచ్చేటువంటి కరెంటు బిల్లు ఈరోజు 900 నుంచి 1200 దాకా కరెంటు బిల్లు ఇస్తూ ఉంది. ఈరోజు రైతులు మరి పంటనే ఒక పంట పడుతుంది. ఎవరైనా నీళ్లు అదృష్టం కొద్ది మరి బోర్ ఉంటే వాళ్ళు బోర్ వేసుకొని పంట పండించుకోవాలనుకుంటే దానికి కూడా స్మార్ట్ మీటర్ పెడుతున్నారు. ఈరోజు అంత టెక్నాలజీ ఈ ఆంధ్రప్రదేశ్లో పెరిగిందే. ఈ భారతదేశంలో రైతులు సెల్ నుంచి రీఛార్జ్ చేసుకొని కరెంటు పెట్టుకోవాలంట, సెల్లు మాదిరి. ఈరోజు ఆనాడు జియో సెల్ వచ్చింది. ఈరోజు అదే అదాని గ్రూప్ సంబంధించినటువంటి అదే కార్పొరేట్లు ఈరోజు రైతులు పొట్టగట్టడం కోసం రైతు వ్యవసాయాన్ని కూడా పూర్తిగా నాశనం చేసేందుకోసం ఓ పక్కేమో కేంద్ర ప్రభుత్వం రైతాంగాన్ని కూడా వ్యవసాయాన్ని కూడా ఈరోజు ప్రైవేటీకరణ చేసి రైతులకు భూమి హక్కులేకుండా రైతులకు ఎలాంటి ఏ పంట పండించాలో ఏ విధంగా వ్యవసాయం చేయాలో ఏ మందులు కొట్టాలో వాళ్ళకి హక్కు లేకుండా ఓ పక్క కేంద్ర ప్రభుత్వం నల్ల చట్టాలు చేస్తూ ఉంది. ఓ పక్కేమో మీరేమో విద్యుత్ ఛార్జీలు స్మార్ట్ మీటర్ల పేరుతో రైతులు అంచవేస్తూ ఉన్నారు. ఇది ఏమాత్రం సరికాదు. ఇప్పుడు మీరు పెంచేటువంటి ఛార్జీలు
15,485 కోట్లు ఇప్పటికే ప్రజలపై భారం పడింది. ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే ఈ రాష్ట్రంలో ప్రధానంగా మరి ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి కొడుకు లోకేష్ గారు యువగలం పాదయాత్రలో మీరేదైతే స్మార్ట్ మీటర్ని రోడ్డు మీద వేసి కొట్టాలన్నారో ఖచ్చితంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు, రైతులతో కూడా ఏదైతే స్మార్ట్ మీటర్ ఉందో దాన్ని ఖచ్చితంగా రోడ్డు మీద పగలగొడతారు. లేదా నువ్వు ఎక్కడైనా సరే రాష్ట్రంలో ఏ జిల్లాకైనా సరే అది నీ మూలకి తీసుకొని వచ్చి స్మార్ట్ మీటర్లు ప్రజలు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఖచ్చితంగా నువ్వు ఏదైతే పాదయాత్రలు ఇచ్చినావో రోడ్డు మీద పాదయాత్రలు వేసి రోజు కొట్టాలన్నావో నువ్వు రోడ్డు మీద ఎక్కడ తిరిగినా అదే స్మార్ట్ మీటర్తో నీ మీదనే రోడ్డు మీద వేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక తెలియజేస్తూ పెంచిన విద్యుత్ ఛార్జీలు తక్షణమే తగ్గించాలని, ఏదైతే అదాని గ్రూప్తో ఏర్పాటు చేసినటువంటి ఒప్పందాన్ని ఈరోజు స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని చెప్పేసి పవర్ పేరుతో ఈరోజు సోలార్ని కార్పొరేట్ చేత అప్పచెప్పి దాంట్లో కూడా కోట్ల రూపాయల కమిషన్ చేసుకోవాలని చెప్పేసి ప్రజలపై భారం మోపాలని చెప్పేసి మరి రైతులకు విద్యుత్తును సప్లై చేసి దాంట్లో ప్రధానంగా ఈరోజు డబ్బులు కాజేయాలని చెప్పేసి కార్పొరేట్లతో కుమ్మక్కైనారో దాన్ని వెనక్కి తీసుకోకపోతే కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు శాంతియుతంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేస్తున్నాం. రెండో పిలుపు భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర సమితి పిలిపిస్తే ఖచ్చితంగా స్మార్ట్ మీటర్లను ఖచ్చితంగా ఈరోజు చెప్తా ఉన్నాం. స్మార్ట్ మీటర్లు ఎక్కడైనా ఏర్పాటు చేసినా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, కార్యకర్తలు రోడ్డు మీద ఖచ్చితంగా పలగొడతారని చెప్పి స్వరంగా హెచ్చరిక తెలియజేస్తూ రేపు రాబోయే రోజుల్లో కమ్యూనిస్ట్ పార్టీ అలాగే ప్రజలను కూడగట్టుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై భారం మోపుతున్న భారాన్ని తగ్గించేందుకోసం కార్పొరేట్ల మీద కుమ్మక్కై లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ప్రజాధనాన్ని లూటీ చేస్తున్న దాన్ని వ్యతిరేకంగా పోరాటం చేస్తామని చెప్పి స్వరంగా హెచ్చరిక తెలియజేస్తూ ఇక్కడ మాట్లాడడానికి అవకాశం కల్పించిన అందరికీ విప్లవం తెలియజేస్తూ ముగిస్తున్నా. అధికారంలోకి వస్తే పేద ప్రజలకు అన్ని ధరలతో పాటు కరెంటు ఛార్జీలు, పెట్రోల్ అన్ని అదుపు చేసే విధంగా నేను తీసుకుంటాను. నాకు అవకాశం ఇవ్వండి. ఈ రాష్ట్ర ప్రజలు నన్ను నమ్మండి. 9 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి చరిత్ర నాకు ఉంది. ఈరోజు అతలకుతలమైన ఈ రాష్ట్రము, నాకు అవకాశం ఇవ్వండి, అన్ని అదుపులో పెడతాను ధరలు కూడా అని చాలా గొప్పలు చెప్పినాడు. మరి ఈరోజు సంవత్సరంగా అవస్థ ఉంది. ఈరోజు ఇప్పుడు దీనికి కంకణం కట్టుకున్నాడు. స్మార్ట్ మీటర్లు కూడా నరేంద్ర మోడీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడుకి ఖచ్చితంగా స్మార్ట్ మీటర్లు బిగిలానే చెప్తే ఆయన తలం ఈ రోజు స్మార్ట్ మీటర్లకి చేస్తా ఉన్నాడు. ఆ రోజు ప్రతిపక్షంలో నీకు కనపడరా లేదా? ఆ రోజు వ్యతిరేకించినావు కదా. ఇప్పుడు నీకు ఏమైంది? స్మార్ట్ మీటర్లు దిగి నీకు నువ్వు ఎందుకు కంకణం కట్టుకున్నావని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు నరేంద్ర మోడీ ఈ స్మార్ట్ మీటర్లు కాదు, రేపు మంచినీటి సమస్య కూడా ఈ రకంగా బిగించే విధంగా ఉంది. ఈరోజు కరెంటు చాలా మంది బీద సాధలు బతికే వాళ్ళు ఈరోజు ఒక్క రోజు లేకుండా ఏదో ఫైన్ ద్వారా కూడా కట్టుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఈ స్మార్ట్ మీటర్ల ద్వారా కరెంటు మీటర్లు ఎప్పుడైతే డబ్బులు అయిపోతే ఆ ఇల్లు చీకటి మాయమే. మనం రీఛార్జ్ ఎక్కడ డబ్బులు చేసుకుంటే చెల్లు మోగుతారు, ఆ రకంగా కూడా కరెంట్ అట్లా వెలుగుతుంది. కాబట్టి ఈ స్మార్ట్ మీటర్ల వలన చాలా మంది దుర్మార్గంగా ఈరోజు ఎవరికి బయటికి చెప్పలేని పరిస్థితి. ఆ రోజు కరెంటుకి డబ్బులు కట్టకపోతే ఆ ఇల్లు చాలా ఇబ్బంది, చీకటి అయిపోతుంది. బయట వాళ్ళకి చెప్పుకోలేక అవమానాలకు ప్రజలు ఎదురవుతారు. ఈరోజు ఆ ఇల్లు ఎందుకు కరెంటు పడలేదంటే డబ్బులు కట్టలేదని కూడా చాలా ప్రజలు నష్టపోతారు, చాలా అవమానాలకు గురవుతారు. కాబట్టి ఇట్లాంటి స్మార్ట్ మీటర్లని తక్షణమే రద్దు చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇట్లాంటి స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తే దాన్ని పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతామని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్మార్ట్ మీటర్ల పేరుతో రైతులు మోసం చేస్తున్న సీఎం డౌన్ డౌన్ సీఎం. స్మార్ట్ మీటర్ల పేరుతో రైతులు మోసం చేస్తున్న సీఎం. స్మార్ట్ మీటర్లు పెట్టి రైతులు మోసం చేస్తున్న సీఎం. రైతులను భారం మోపుతున్న సీఎం. విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపుతున్న సీఎం. విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపుతున్న సీఎం. స్మార్ట్ మీటర్లు పెట్టి రైతులకు భారాలు మోపుతున్న సీఎం. కార్పొరేట్లకు కొమ్ము కాస్తున్న సీఎం. స్మార్ట్ మీటర్ల పేరుతో కార్పొరేట్లకు కొమ్ము కాస్తున్న సీఎం. స్మార్ట్ మీటర్ల పేరుతో కార్పొరేట్లకు కొమ్ము కాస్తున్న సీఎం. కార్పొరేట్లకు కొమ్ము కాస్తున్న సీఎం. స్మార్ట్ మీటర్ల పేరుతో కార్పొరేట్లకు కొమ్ము కాస్తున్న సీఎం. భారత కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ. పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే